ఫ్రెండ్స్, ఈరోజు నా స్టైల్లో చేపల పులుసు చేస్తున్నా. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. దానికి సంబంధించిన సామాలు: ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, అలాగే గసగసాలు, లవంగాయ, యాలక్కాయ, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి వేసుకొని జీలకర్ర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడేమో ఫిష్ అనేది మనం కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని బాగా ఒక 5-6 సార్లు కడగండి. కడిగేసాక ఇప్పుడు తాలింపు కోసం సామాన్లు రెడీ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ అనేది ఇందులో వేసుకొని కొంచెం బాగా వేగాలి, పచ్చివాసన పోయిన వరకు. ఇందులో పసుపు, కారం, ఉప్పు వేసుకోండి. మళ్ళీ ఇంకొంచెం వేపుకోండి. బాగా మూత పెట్టేసుకోండి. ఇప్పుడు చూసారా ఆయిల్ ఎలా తేలిందో, బాగా అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క ఫిష్ ముక్క అనేది ఒక్కొక్కటి పెట్టుకోవాలి. అలా ఒక్కొక్కటి బాగా లైన్గా పేర్చుకోండి. ఇది కొంచెం ఆ ఉప్పు కారం బాగా మగ్గాలి. మనం స్పూన్ పెట్టకుండా ఇలా కలుపుకోండి. తర్వాత చింతపండు పుల్ల కూడా వేసుకుంటున్నా, కొంచెం వాటర్ కూడా పోసుకోండి. మళ్ళీ మూత పెట్టి మూత తీసాక ఇంకొంచెం చిన్న బెల్లం ముక్క వేయండి, టేస్ట్ కోసం బాగుంటుంది. ఇప్పుడు ఫిష్ మసాలా అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా మరిగిపోయాక టేస్ట్ చేయడమే. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. బాయ్.